హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. ఏంటి ఇలా జిడ్డు మొహం వేసుకొని కెమెరా ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? టైం చూస్తున్నారా ఎంత అవుతుందో? యాక్చువల్లీ మీకు కనిపించట్లేదు, నేను చెప్తాను. టైం అయితే మార్నింగ్ 5:20 అవుతుంది. ఇంత పొద్దున ఎందుకు లేస్తామండి, అది కూడా పండగ రోజు? మీకు అర్థమయ్యే ఉంటుంది తమ్నేల్ చూసి ఇది ఫెస్టివల్ వ్లాగ్ అని. సో ఈ రోజు భోగి కాబట్టి పొద్దున్న లేచి ముగ్గులేయాలని చెప్పేసి లేచినాను. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాను. ఆల్రెడీ నా వల్ల 20 minutes లేట్. మా మదర్ని వెళ్ళి ఫస్ట్ అయితే స్టార్ట్ చేయమని చెప్పినాను. అండ్ నేను కొంచెం ఇంట్రో ఇద్దామని చెప్పేసి ఇట్లా కెమెరా ముందుకైతే వచ్చేసినాను. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. నేను ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని వాటర్ తాగేసి వెళ్దామని చెప్పేసి ఆగినాను అనమాట. నాకైతే ఇట్లా మార్నింగ్ 5 o'clock లేస్తే అసలు చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. మా ముగ్గులు ఎంత వరకు వచ్చినాయో చూద్దాము. బట్ బిఫోర్ దట్ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఆల్రెడీ లేట్ అయింది, ఇంకా లేట్ అయిపోతుంది. ముగ్గులు వేసిన తర్వాత ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. సో బయటికి వెళ్ళైతే చూద్దాం ఎంత వరకు వచ్చిందో. లెట్స్ గో 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 గో. నార్మల్ గా భోగి రోజు అయితే మేము కుండల ముగ్గు వేస్తాము. సో ముగ్గు అయితే స్టార్ట్ చేసింది మా మదర్. చూపిస్తాను చూడండి. అండ్ ఎస్, హియర్ వి గో. కుండ పాట్ గీస్తుంది మా మదర్. మనం మార్నింగ్ ఏదైనా పని అనుకున్నప్పుడు అది ఒక 10 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఆ రోజంతా లేట్గా వెళ్ళిపోతుంటది అనమాట. సో ఇక్కడ మేమైతే వాకిలి ఊకి మంచిగా నీళ్ళు చల్లి ఇట్లా కలర్ చల్లి ముందు రోజు నైటే రెడీ చేసుకున్నాము. సో దట్ పొద్దున్నే లేచి ఇంకా డైరెక్ట్ ముగ్గు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ ఇదైతే రెడీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా ఎదురుగుండా ఆంటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్, నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మార్నింగ్ 3:30 వరకు లేస్తుంది ఆంటీ. మార్నింగ్ 4 లోపు అసలు ఇట్లా భోగి మంట వేసేస్తుంది. అండ్ కలర్స్ కూడా వేయడం స్టార్ట్ చేసినారు ఆల్రెడీ. మేమైతే ముగ్గు మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేసినాము. భోగి మంటల దగ్గర అయితే నించుంటే ఎంత హాయిగా ఉందో అసలు. ఆ చలికి ఇట్లా వేడి తగులుతుంటే ఎంత సూపర్ అనిపించిందో నాకైతే అక్కడ. లైఫ్లో ఒక్కసారన్నా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అసలు. అండ్ నేను ఇది ఆల్రెడీ భోగి మంటలు మినీ వ్లాగ్ లో అప్లోడ్ చేశాను. అండ్ ఇక్కడ మా డాడీ అయితే ఆవు పిడకలు వేస్తున్నాడు అనమాట భోగి మంటల్లో. ఇప్పుడు నీకు ఆ ఆవు పిడకలు ఎక్కడ దొరికినాయి అని మాత్రం క్వశ్చన్ వేయొద్దు. దాని వెనకాల పెద్ద స్టోరీ ఉంది, అది నేను తర్వాత షేర్ చేసుకుంటాను ఎప్పుడైనా. అండ్ ఇక్కడ మా ముగ్గు అయితే కలర్ వేసే వరకు అయితే వచ్చింది. నేను మా మదర్ ఇద్దరమే వేసుకుంటున్నాము. మార్నింగ్ 5:30, 5:45 దాటింది టైము. అండ్ ఇక్కడ ఇన్ని కలర్స్ తెచ్చినాము. ఇవన్నీ కలర్స్ కవర్ చేసి వేయాలన్నమాట ఈరోజు ముగ్గు. చూద్దాం ఎన్ని కలర్స్ వాడతాము ఏంటి అనేసి. అండ్ హియర్ వి గో. అమ్మయ్య, మా గ్యాంగ్ దిగింది ఇవాళ. ఇన్ని గంటలకి ఎంత 6 అయిందా? 6 తర్వాత దిగింది మా గ్యాంగ్. ఎప్పుడు నేను మా మమ్మీ ఇద్దరం వేసుకుంటాము. ఈసారి ఇవుడు ఇంకా దిగిర్రు కదా. ఇక మా ఆవు రెడీ అవుతుంది ఈడ. ఇప్పుడు ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ నేను మా మదర్ ఇద్దరమే వేసుకుంటాము ముగ్గులు. ఎవ్వరు ఉండరనమాట హెల్ప్ చేయడానికి. ఈసారి ఏమైందంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ అనుకోకుండా, ఊర్లోకి వెళ్ళకుండా. సో వాళ్ళు అడిగితే వచ్చి వేస్తామని చెప్పేసి కిందికి దిగి ఇట్లా హెల్ప్ చేస్తున్నారనమాట. సో భోగి రోజు ముగ్గులు అయితే ఫాస్ట్గా అయిపోయింది టైం. అందరు తలా చేసేసరికి ఫాస్ట్గా అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి, దోమలు మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. మా తల్ల పైన పట్టి పీకి పెట్టింది అనమాట దోమలు. అసలు ఫుల్ అంటే ఫుల్ చాలా మస్కిటోస్ ఉన్నాయి. ఆ ముగ్గులేందో కానీ అసలు ఆ దోమల వల్ల మాకు ఇంకేమైపోతుందో చూడాలి. అండ్ ఇక్కడ చూస్తే మా ఇంటి పక్కన వాళ్ళు భోగి మంటలు వేసి ఇట్లా డాన్స్లు వేస్తూ లైక్ దే ఎంజాయ్డ్ అనమాట. సో నేను వీడియో రికార్డ్ చేశాను. మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా స్టెప్ వేస్తాం కదా అని అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఎప్పుడూ రొటీన్ గా కుండలు అవన్నీ వేస్తాం కదా ముగ్గులో. ఈసారి ఆవు వేద్దామని చెప్పేసి ట్రై చేసిన ఇట్లా వెరైటీగా. మా ఆవు ఎట్లుంది, మా ముగ్గులు ఎట్లున్నాయి కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ గేట్ దగ్గర. సో అలా సింపుల్ గా కానిచ్చేసామన్నమాట ఈసారికి. ఫైనలీ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వన్ ఇన్ దిస్ వీడియో. ఆవు పెండతోని గొబ్బెమ్మలు చేస్తున్నాడు మా డాడీ. అక్కడ ముగ్గులు వేయడం మా డ్యూటీ అయితే ఇక్కడ ఇట్లా గొబ్బెమ్మలు ప్రిపేర్ చేయడము మా డాడీ డ్యూటీ అనమాట. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి పోయి ఆవు పెండ తెచ్చి ఇట్లా గొబ్బెమ్మలు చేస్తున్నాడు అనమాట. సో నేను ఇలా వీడియో తీస్తుంటే అలా మా పెద్దనాన్న వచ్చాడు అనమాట ఆవు పెండ తీసుకెళ్ళడానికి. ఇద్దరిని కలిసి ఇట్లా వీడియో తీసినాను నేను. ఎవ్రీ ఇయర్ మా అన్నయ్య వస్తాడు, బట్ ఈసారి మా పెద్దనాన్న వచ్చిండు. అండ్ మా గొబ్బెమ్మలు అయితే ఫైనలీ ఇట్లా
రెడీ అయిపోతున్నాయి అన్నమాట. సో గొబ్బెమ్మలకి ఇట్లా పసుపు కుంకుమ పెట్టేసి ఇట్లా గరిక పెట్టేసి ఇట్లా పెడతారు కదా. సో ఆ ప్రాసెస్ అయితే నడుస్తుంది ఇక్కడ. దీని తర్వాత ఇవన్నీ రెడీ చేసిన తర్వాత ఇది ముగ్గులో మధ్యలో పెడతారు కదా, చూసేద్దాం. మరి ఇంట్లో జరిగే ప్రతి ఒక్క పనిని నేను వ్లాగ్ తీయాలని అనుకోలేదు. ఓన్లీ ముగ్గులు తీద్దామని అనుకున్నాను, తీసినాను. పైన కైట్స్ ఎగరేసే వీడియో అట్లా తీసినాను కొన్ని. మొత్తం అన్ని కవర్ చేయలేదు నేను. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా మదర్ బ్యాక్ గేట్ దగ్గర పెడుతుంది గొబ్బెమ్మలు. నేను ఫ్రంట్ గేట్ దగ్గర పెట్టినాను అనమాట. అండ్ మేము గొబ్బెమ్మలు ఇట్లా పెడుతుంటే మాకు అక్కడ నుంచి ఒక ఏడుపు సౌండ్ అయితే వినిపించింది. అది ఎవరో కాదు, మా బంగారు బాబు బ్రీగు బాబు. చూద్దాం, ఏడుస్తున్నాడు, వెళ్ళి చూద్దాం ఏంటో. గుడ్ మార్నింగ్ బ్రిగు. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేటా. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. ఇప్పుడే లేచింది బ్రిగు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ చెప్పు అమ్మకి. గుడ్ మార్నింగ్. మా వాడు అంతే అండి, కొంచెం వాడు రికవర్ కావడానికి టైం పడుతుంది. ఎందుకంటే వాడు మార్నింగ్ లేవగానే వాడి పక్కన ఎవరు లేరు, వాడి పక్కన ఎవరో ఒకరు ఉండాలి, లేకపోతే ఇట్లా చేస్తాడనమాట. కొంచెం వాడికి ఆ టైం అనేది ఇవ్వాలన్నమాట సెటిల్ అవ్వడానికి. సో నేను వాడిని డైవర్ట్ చేసినాను కొంచెంసేపు, ముగ్గు దగ్గర ఫోటోలు దింపి ఇట్లా చూద్దాం, సో దట్ వాడు యాక్టివ్ అవుతాడు అని చెప్పేసి అట్లా డైవర్ట్ చేసిన. ఒక 5-10 minutes తర్వాత హీ రికవర్డ్ అనమాట. ఫామ్లోకి వచ్చిండు బేసికల్లీ. యాక్టింగ్ చేయరా అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తాడు మా వాడు కెమెరా ఆన్ చేయగానే. అదేందో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఇది కవ్వ, ఇప్పుడు నేను దీన్ని యాక్సెప్ట్ చేయాలా కవ్వ అని అన్నట్టు పెట్టిండు మొహం అంతా. బట్ అంత వరస్ట్గా ఏం లేదని నా ఫీలింగ్. దట్స్ ఓకే. అండ్ ఎస్, ఇట్లా ఇంటి ముంగడ కొంచెం చిన్న కుండలు వేసుకొని అట్లా ఖాళీ వదిలేకుండా ఇట్లా గొబ్బెమ్మలు పెడుతుంది అనమాట మా మదరు. అండ్ ఫ్రెష్ అప్ అయ్యేసి అట్లా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి మా బ్రిగుని అయితే పైకి తీసుకొని వచ్చిన. సో ఇక్కడ మీరు చూస్తున్నారు క్లిప్, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పైకి వచ్చి కైట్స్ ఎగరేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాడు. పాపం వాడికి ఎగరేయడానికి రాదు కదా, వాళ్ళని ఎగరేయనివ్వట్లేదు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. అండ్ వీడికి ఎగరేయడం రావట్లేదు ఇక్కడ. అండ్ పాపం చాలా ట్రై చేశాడు, అసలు గాలి లేక అసలు కైట్స్ కూడా అసలు సరిగ్గా ఎగరట్లేదు. పాపం మధ్యాహ్నం ట్రై చేసినారు, తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా ట్రై చేసినారు. అసలు గాలి లేక ఒక్క కైట్ కూడా ఎగురతలేదండి. అసలు కొద్దిగా గాలి వచ్చే టైంకి ఇట్లా ఎగిరేసే టైంకి వీడు పోయి అడ్డం పోయి ఆపుతున్నాడు వాళ్ళని, నేను ఎగరేసా అని చెప్పేసి. సో వాడు కొంచెం డిసప్పాయింట్ అయినట్టు నాకైతే అనిపించింది వాడి ఫేస్ లో. సో నేను ఏం చేసిన అంటే ఒక కైట్కి ఇట్లా కర్రలు కట్టి దారం కట్టేసి ఇట్లా వాడికి ఇచ్చేసిన అనమాట. ఇట్లా ఎగరేసుకో, ఇట్లా పరిగెడుతుండు, వెనకాల కైట్ ఎగురుతుంది, అదే కైట్ ఫ్లైయింగ్ అని చెప్పేసి వాడిని కొద్దిగా డైవర్ట్ చేసిన. పాపం వాళ్ళని ఎగరేసుకుంటారని చెప్పేసి సో ఇట్లా ట్రై చేస్తున్నాడు అనమాట, అటు ఇటు పరిగెట్టుకుంటూ. యా, ఫైనల్లీ సాటిస్ఫై అయితే అయ్యాడు మావాడు. కాసేపు అట్లా ఆడుకున్న తర్వాత మేమైతే కిందికి వచ్చేసినాము. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ భోగి వ్లాగ్ అనమాట. నేను అన్ని వీడియో తీయలేదు, ఓన్లీ ఇట్లా కైట్ ఫ్లయింగ్ అండ్ ముగ్గులేయడం ఒకటే వీడియో తీసినాను. సో వీడియో లెందీ అవుతుందని చెప్పేసి ఇట్లా చేసిన అనమాట. అండ్ దీని తర్వాత కంటిన్యూయేషన్గా నేను నెక్స్ట్ డే సంక్రాంతి బ్లాగ్ కూడా ఇందులోనే కంటిన్యూ చేశాను. బేసికల్లీ పండగ అంటే లైక్ ముగ్గులు వేయడము, కైట్స్ ఫ్లయింగ్ ఇదే మెయిన్ కదా. సో అందుకే ఇవి రెండే రికార్డ్ చేస్తున్నాను నేను. చూడండి, నేను ఇందాక చెప్పాను కదా అసలు ఒక్క కైట్ కూడా ఎగరట్లేదు అసలు అని చెప్పేసి. ఐ థింక్ యూ కెన్ సీ, వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్. అసలు ఒక 5 to 6 కైట్స్ ఏమో ఎగురుతున్నాయి అనమాట అట్లా. అది కూడా 4 తర్వాత అసలు ఒక్క కైట్ ఎగరట్లేదు ఈసారి, ఏంటో మరి తెలీదు. ఇంకా మాకే చిరాకు వచ్చింది, అక్కడ ఉండి చూసి ఇంకా కిందికి దిగినాం మేమైతే. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట, సంక్రాంతి రోజు మార్నింగ్. సో ఈ రోజు మాత్రం అసలు నేను మా మమ్మీ అండ్ ఇంకొక అక్క వచ్చింది, మేము ముగ్గురం వేసినాము. ఈ రోజు అందరు రాలేదు. ఈ ముగ్గులేందో కానీ అసలు కాళ్ళు మాత్రం ఇట్లా పిక్కలు పట్టేసినాయి అనమాట, అసలు నడవడానికి కూడా రావట్లేదు ముగ్గులేసి.
బట్ దెన్ స్టిల్ దట్స్ ఓకే, ఎందుకంటే 1 ఇయర్కి ఒకసారి చేసుకునేది, అసలు ఊరికి వేయం కదా, ఇట్లా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా చేసుకుంటే ఫెస్టివల్ కదా. సో ఫైనలీ మా ముగ్గు అయితే అయిపోయింది. నేను ఎక్కువగా వ్లాగ్ అయితే తీయలేదు, జస్ట్ ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిద్దామని చెప్పేసి ఇట్లా వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేద్దాం మా ముగ్గుది. బట్ బిఫోర్ దట్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో డే 2 మా ముగ్గులు ఎట్లా వచ్చినాయో చూసేద్దాం ఇప్పుడు. సో ఇదండి సంక్రాంతి రోజు ముగ్గులు అయితే మేము ఇట్లా వేసుకున్నాము. అండ్ లోపలికి వెళ్ళి మా వాడిని లేపి వాడిని ఫ్రెష్ అప్ చేసి నేను కూడా ఫ్రెష్ అప్ కావాలి, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి చేసేటివి. అన్న అయితే నేను రికార్డ్ చేయలేదని నేను ముందే చెప్పినాను. సో మూవీకి అయితే వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సో మేము ఏ మూవీకి వెళ్ళినామో ఆ మూవీ ఎలా ఉంది అని చెప్పేసి నేను రివ్యూ తర్వాత షేర్ చేసుకుంటాను. అండ్ ఎండ్ లో పెట్టాను నేను ఏ మూవీకి వెళ్ళాను అని చెప్పేసి, ఎండ్ వరకు చూసేయండి వీడియో. సో ఈ రోజు కొద్దిగా లేట్ అయింది ముగ్గుల దగ్గరే. సో లోపలికి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి ఇంట్లో. ఎస్, సంక్రాంతి పండుగ అంటే తెలిసింది కదా, ఆబ్వియస్లీ కక్క ముక్క ఉంటుంది. సో నాన్ వెజ్, పూరీలు, వడలు ఇట్లా చాలా చేసుకునేటివి ఉంటాయి కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోయి మా మదర్కి హెల్ప్ చేయాలి కిచెన్ లో. అండ్ మా బ్రిగుని ఇక్కడ నిద్రల నుంచి లేపి ఇట్లా బయటికి తీసుకొచ్చి ఫొటోస్ దింపి కొద్దిగా డైవర్ట్ చేద్దాము అని చెప్పేసి ఇట్లా తీసుకొచ్చినాను అనమాట. కాస్త అట్లా టైం పాస్ చేపించి వాడిని ఇట్లా ఫ్రెష్ అప్ చేపించేసి ఇంకా మా మదర్కి అయితే హెల్ప్ చేసినాను లోపల కిచెన్ లో. అండ్ అదంతా వీడియో అయితే తీయలేదు. బట్ దెన్ స్టిల్ మేము ఇట్లా లోపల పనిలో ఉండగా గంగిరెద్దులు అతను వచ్చిండు అనమాట. ఒకసారి అమ్మ మనకు దానం చేసుకుంటది, ధర్మం చేసుకుంటది. అమ్మ గారి వచ్చిపోయే తవలు సగం ఉండని, సారి గారి వచ్చిపోయే తవలు సగం ఉండని, రాముల వారి దివరాలు కానీ, నచ్చిన దివరాలు కానీ, భగవంతుని దివరాలు కానీ, బసవ దివర బసవ దివర బ్రహ్మ దివర భగవంతుని దివర రాముల వారి దివరాలు కానీ. సార్ సార్ మా కట్టం రామా సో మేము ఇట్లా కొంచెం సమర్పణ ఇచ్చుకొని ఇట్లా ఆవుకి దండం పెట్టుకున్నాం అనమాట. అండ్ ఎస్, ఫైనలీ మూవీ ప్లాన్ అయితే వర్కౌట్ అయ్యింది. నేను, మా మదర్, మా ఫాదర్ బ్రిగుని తీసుకొని మూవీకి వెళ్ళినాము. సో భర్త మహాశివులకు విజ్ఞప్తి. యాక్చువల్లీ చిరంజీవి గారి మూవీకి టికెట్స్ దొరకలేదు అనమాట, ఫుల్ హౌస్ఫుల్ ఉంది. సో ఇంకా మేము రవితేజ గారి మూవీకి అయితే వెళ్ళాము. ఓకే, మూవీ రివ్యూ అయితే నేను తర్వాత షేర్ చేసుకుంటాను ఎలా ఉంది ఏంటి అని. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అనమాట. అండ్ ఎస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.